హలో ఎవ్రీవన్, వాలేకుమ్ సలాం. అబ్దుల్ కలాం భాయ్. వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ టేల్స్. ఎలా ఉన్నారు అందరూ? నువ్వు బాగుంటావా అన్నా అని అడుగుతున్నారు. అదే అన్నా. సో thumbnail లో చూసారు కదా, మేము అవుటింగ్ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ ల్యాండ్ కి అవుటింగ్కి వెళ్దామని మాకు పొద్దున్నే కాల్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసింది. హలో, పక్క గల్లీలో అన్నదానం పెడుతున్నారు. నిజమా? అల్లుడు నువ్వు మీ కూడా వచ్చేయండి. అంతకంటే ఇంకేం కావాలి? మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వెళ్తున్నాం. అక్కడ వాళ్ళు ఆల్రెడీ కొన్ని వంటలు చేసేసారు. వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తా, పదండి. వాళ్ళ ఫామ్ ల్యాండ్ అయితే ఊరి చివర నుండి, సో చాలా దూరం కాబట్టి స్కూటీ పైన వెళ్తున్నాం. చేను దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది. దీన్ని పెద్ద హనుమాన్ టెంపుల్ అంటారు. చేను దగ్గరకైతే వచ్చేసాం. ఇక్కడ ఎంత బాగుందంటే ఫుల్ ఆఫ్ ట్రీస్, గ్రీనరీ, చాలా అమేజింగ్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ ఫింగర్ కట్ అయింది. పాపం ఫింగర్ కి క్లాత్ చుట్టుకుంది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. మా ఫ్రెండ్స్ మేము వెళ్ళేసరికి మెయిన్ డిషెస్ అయితే కుక్ చేసేసారు, లైక్ చికెన్ అండ్ బగారా రైస్. సో నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ కుక్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ వండిన పన్నీర్ కర్రీ ఎలా ఉంది? కుకింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. తప్పగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు, ఉల్లిపాయలు అండ్ టమాటాలు. కట్టెల పొయ్యి పైన వండడం వల్ల మంట పొయ్యి ఫుల్గా పోవచ్చేసింది. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. పన్నీర్ కర్రీ వండడం అయితే అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసు వండడానికి ప్రిపేర్ చేస్తున్నాం. వంట చేయడం అయితే అయిపోయింది. ఇంకా అంతా క్లీన్ చేసుకొని తినడానికి చాప వేసుకుంటున్నాం. అరిటాకుల్లో తిందామని ఆకులు కట్ చేసుకొని తెచ్చుకుంటున్నాం. ఆల్ సెట్, ఇంకా వడ్డించుకొని తినడమే. ఆంటీ మా అందరికీ వడ్డించేసింది. నేను మా ఫ్రెండ్కి వడ్డిస్తున్నా. అందరం మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాం.
చికెన్ కర్రీ అయితే నిజంగా సూపర్ అయింది, అసలు మామూలుగా లేదు. అబ్బా సూపర్ గా ఉందండి. అంత హెవీగా ఫుడ్ తిన్న తర్వాత కూల్ డ్రింక్ అయితే మ్యాండేటరీ. సో మేము స్ప్రైట్ తీసుకున్నాం. తర్వాత చెట్టు కింద కూర్చొని చల్లగా ఉలికి మంచిగా ముచ్చట్లు వేసుకున్నాం. ఇంకా తిన్న తర్వాత సామాన్లంతా సర్దేసుకున్నాం. మా ఫ్రెండ్ వేషాలు చూడండి ఇక్కడ. పిచ్చివాడా దెయ్యమా? సామాన్లన్నీ సర్దేసుకున్న తర్వాత కాసేపు కొన్ని గేమ్స్ ఆడుకున్నాం. గేమ్స్ కూడా ఆడడం అయిపోయింది. ఇంకా మిగిలింది చిందులేయడం. చీకట్ అవుతుందని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మా అవుటింగ్ అయితే ఇలా అయింది. Subscribe to keep